చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ బాబు పదే పదే కూడా కొన్ని పదాలు వాడుతుంటారు. సైకో పాలన అంటారు, రాక్షస పాలన అంటారు, విధ్వంసకర పాలన అని అంటారు. ఎవరిది విధ్వంసకర పరిపాలన? ఎవరు సైకోలు? ఎవరు నిజంగా రాక్షసులు? ప్రజల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలిగా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కరోనా కష్టకాలం కూడా అధిగమించి 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కేవలం 3,30,000 కోట్లు రాష్ట్రానికి అప్పు చేస్తే చంద్రబాబు కేవలం 23 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వంలో 3,52,000 కోట్లు పైనే ఇప్పటి వరకు అప్పు చేశాడు. 3,52,000 కోట్లు కేవలం 23 నెలల్లో అప్పు చేసిన చంద్రబాబు గారిది విధ్వంసకర పరిపాలన, లేకపోతే జగన్మోహన్ రెడ్డిది విధ్వంసకర పరిపాలన? మీరే చెప్పండి. ఎవరికి అప్పులు చేసి ఎవరికి పెట్టాడు చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి ఒక పక్క మెడికల్ కాలేజీలు కట్టించాడు, మరో పక్క సంక్షేమ పథకాలు డైరెక్ట్గా డీబీటీల ద్వారా అకౌంట్లో వేశాడు. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టాడు. అందులో 7 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిపోయినాయి. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్న 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు.